హాయ్ అండి. ఈరోజు చాలా సూపర్ సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా భిన్న చేసుకోవచ్చు. ఇది ఒక స్వీటే, తుళుంబ అనేసి ఇది ఒక స్వీట్ సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టి దానిలో 2 కప్పు షుగర్ వేసుకోవాలి. దాంతోపాటే సరిపోయినమైన వాటర్ కూడా 2 కప్పు వేసినానండి. 2 కప్పు వాటర్ వేసినాను. దీంతో పాటే ఇది ఉడికించుకొని దానిలో కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా దానిలో ఇది ఏమంటారు కేసరి కానీ కుంకుమ పువ్వు కానీ వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత నేను పక్క పొయ్యిలో పెట్టినాను. కుంకుమ పువ్వు ఇప్పుడు వేయను, కొద్దిగా బాగా ఉడికిన తర్వాత నేను వేస్తాను కుంకుమ పువ్వు. లాస్ట్లో నేను చూపిస్తాను కుంకుమ పువ్వు వేసినప్పుడు. ఆ తర్వాత ఇంకొక కడాయి తీసుకొని నీళ్ళు వేసి దానిలో గీ వేస్తున్నానండి. గీ వేయొద్దు, నేను నా దగ్గర గీ ఉందని గీ వేస్తున్నాను. కాకపోతే దీనిలో మాత్రం ఇది బటర్ ఉంది కదా, బటరే వేస్తారు. నా దగ్గర బటర్ లేదు, అందుకనేసి నేను గీ వేసినాను. లేదు ఒకవేళ గీ వేస్తే కూడా సేమ్ అదే టేస్టే వస్తుంది. దానిలో కొద్దిగా లైట్ ఒక పింఛమైన సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా ఉడికి వచ్చినప్పుడు బాయిల్ అయిన తర్వాత అప్పుడే పొయ్యి అనేది ఆఫ్ చేసేసేయండి. పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత పిండి వేయాలి. వేడిగా ఉన్న ఆ వాటర్లోనే పిండి వేయండి. పిండి వేసి బాగా కలపాలన్నమాట. కలిపే కొద్దీ మనకు మనం వేసిన నీళ్ళు సరిపోతుంది. అదే ఆ నీళ్ళలోనే బాగా మనకు పిండి టైట్గా వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు నేను చూసారా దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసినాను. ఆ తర్వాత ఇది పిండి అన్నీ బాగా చల్లారించుకోవాలి. చల్లారించిన తర్వాత కొద్దిగానే దానిలో రవ్వ కొద్దిగా, కార్న్ఫ్లవర్ కొద్దిగా వేసినాను. తక్కువ వేసుకోవాలి, ఒక్కొక్క చెంచామైనా వేసుకోవాలి. ఒక ఎగ్ వచ్చి 3 ఎగ్ తీసుకున్నా. 3 ఎగ్ తీసుకొని బాగా కొద్దిగా చల్లారించిన తర్వాత ఆ పిండి మాత్రం బాగా చల్లారించుకోవాలండి. బాగా లైట్ వేడిగా ఉన్నప్పుడే ఎగ్ వేయాలి. ఎందుకంటే ఎగ్ అనేది వేడికి ఉడికిపోతుంది అన్నమాట. అది ఉడకకుండా ఉండాలంటే మనం కొద్దిగా లైట్గా వేడి ఉన్నప్పుడే వేయాలి. లైట్ వేడిగా ఉన్నప్పుడే ఎగ్ అనేది వేయాలి. వేసి అంతా మొత్తం ఎగ్ అన్ని బాగా కలపేయాలి. కలిపిన తర్వాత చూడండి, ఒకవేళ మనకు పిండి టైట్ అనిపిస్తే అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. కొద్దిగా లైట్గా వేసి కలుపుకోవచ్చు వాటర్. లేకపోతే మన ఎగ్ వేసినాం కాబట్టి సరిపోతుంది. ఈ పిండి కలిపిన తర్వాత ఇట్లా చూడండి, క్రీమ్ లాగా ఉండాలంటే ఇట్లా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపాలి. కలిపే కొద్ది బాగా క్రీమ్ లాగా వస్తుందన్నమాట. బాగా ఇట్లా కలిపిన తర్వాత ఇట్లా పైపింగ్ బేక్ ఉంటాయి కదా, పైపింగ్ కవర్, ఆ పైపింగ్ కవర్లో వేసుకోవాలి. ఒక గ్లాస్ మీద ఆ కవర్ని పెట్టి ఆ పైపింగ్ కవర్లో అది మనం కేక్ వేసేది, కేక్ పైన క్రీమ్కు వేస్తారు కదా, అది పిన్, అది ఏమంటారు దాని పేరు గుర్తురాలే, అది వేసుకోవాలన్నమాట. అది వేసిన తర్వాత ఈ కవర్లో అది చూపిస్తాను చూడండి. నేను అది నా దగ్గర ఉన్నది చిన్నదండి, సైజ్ అనేది చిన్నది వచ్చింది. అందుకనేసి నేను వేసిన ఈ స్వీట్ కూడా కొద్దిగా సన్నగా ఉంది. దీన్ని కొద్దిగా లావుటిది తీసుకోండి. నేను చూసారు కదా, చూపిస్తున్నాను కదా, ఇది కొద్దిగా బొరక ఉన్నది లావుటిది తీసుకోండి. నా దగ్గర లేదు, అందుకనేసి ఈ సన్నదే ఉంది, అందుకనేసి అదే తీసుకున్నాను. మీరు మాత్రం కొద్దిగా లావుగా ఉన్నది, దీనిలో సైజు డిఫరెంట్ వస్తుందన్నమాట. పెద్ద సైజు, చిన్న సైజు అని వస్తుంది. కొద్దిగా పెద్ద సైజులో ఉన్నది తీసుకోండి పైపింగ్ బేక్ది. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న దానికి ఆయిల్ పెట్టేస్తున్నా. ఆయిల్ మాత్రం ఎక్కువ వేడి కాకుండా చూసుకోండి, మరి అంత ఉడకనియకుండా ఆయిల్ కొద్దిగా లైట్ వేడిగా ఉన్నప్పుడే ఈ పిండి అనేది మనం ఇట్లా వేసి ఇట్లా కత్తెరతో ఇట్లా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా మనం చిన్న సైజుగా, మరి అంత పొడవుగా లేకుండా కొద్దిగా ఇట్లా చిన్న సైజులోనే మనం కట్ చేసుకోవాలి. ఇట్లా ఒక చేతితో అట్లా ఉత్తుతో ఇట్లా కట్ చేస్తూ ఉంటే బాగా కరెక్ట్గా పడిపోతుంది. ఆయిల్ మాత్రం వేడిగా లేకుండా చూసుకోండి. కొద్దిగా లైట్గా మంట అనేది తగ్గించుకొని కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరి ఒకటి ఉడికిపోతుంది, ఒకటి వచ్చి కలర్ డబ్బిన చేంజ్ అయిపోతుంది అనమాట. అట్లా చేంజ్ కాకుండా అన్నీ ఒకే రంగు రావాలంటే సన్న మంటలో పెట్టి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని మనకు కావాల్సిన మరి ఎంత పొడవు లేకుండా చూసుకుంటేనే బాగుంటుంది. మరి ఎంత పొడవు కట్ చేయొద్దండి, ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇట్లా అన్నీ అట్లే ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి.
కాకపోతే ఏమిటంటే నేను చేసిన ఈ స్వీట్ వచ్చి కొద్దిగా చూసేసానికి సన్నగా ఉంది కదా, అట్లా లేకుండా కొద్దిగా లావుటికి వేసుకోవాలి అనమాట. అట్లా ఉంటేనే బాగుంటుంది చూసేసానికి కూడా. నా దగ్గర ఉంటే నేను దానిలో చేసిన లేదు కాబట్టి నేను ఈ సన్నగా ఉన్న ఈ బొరకల్లో ఇదిలో చేసినాను. దాని పేరేమో చెప్తారో అర్థం కాలే నాకు. మీరు మాత్రం కొద్దిగా లావుటిది తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి కొద్ది మనం ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఒక పక్క ఒకసారి ఆ పక్క ఈ పక్క రెండు పక్క తిప్పాలన్నమాట. లేదంటే కలర్ అనేది ఒక పక్కకి కలర్ డార్క్ అవుతుంది, ఒక పక్క కలర్ అనేది లైట్గా ఉంటుంది అనమాట. అట్లా తిప్పుతూ ఉంటే కలర్ అన్నీ ఒకే పర్ఫెక్ట్గా అట్లా వచ్చినట్టు చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిందని. ఇప్పుడు ఈ పాకం షుగర్ పాకం ఉంది కదా, ఈ షుగర్ పాకం వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి. నేను షుగర్ పాకంలోనే వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా లైట్ వేడిగా ఉన్నప్పుడే మనం అప్పటికప్పుడే వేసేసేయాలి అండి. చల్లారించొద్దు షుగర్ పాకంని. మళ్ళీ సేమ్ ప్రాసెస్సే, సేమ్ ఇట్లే మళ్ళీ ఇది కూడా కట్ చేసుకొని ఇట్లా మనం ఇట్లా నూనెలో వదిలినప్పుడు కొద్దిగా కట్ చేసుకొని అట్లా వదులుకోవాలి. ఇంత అయిపోయి చూశారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. అన్నీ ఒకసారి ఇట్లా కలపేస్తా. మళ్ళీ ఎక్కువసేపు ఉండించొద్దు షుగర్ పాకంలో ఎక్కువసేపు ఉండించొద్దు. అట్లా కలిపిన తర్వాత అప్పటికప్పుడే తీసేసేయండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో పెడతాను చూడండి. అంతా ఒకే రకంగా ఒకే కలర్లో వచ్చింది కదా, ఈ విధంగా ఉండాలి. సూపర్గా ఉండింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఏమిటంటే కాకపోతే నేను సైజ్ మాత్రం కొద్దిగా తేడాగా ఉంది కదా, అదే కొద్దిగా నాకు కొద్దిగా ఇదిగా అనిపించింది. ఇంకా కొద్దిగా సైజ్ అనేది లావుగా ఉండాలండి. బాగా ఉబ్బినట్టు ఉంటేనే ఇది స్వీట్ అనేది సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను.